తెలంగాణలో నకిలీ వస్తువులు అమ్ముతూ ప్రజలను అడ్డివిరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ ఇండియన్స్ లా చలామణి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వ్యాపారాలపై ఆంక్షలు విధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి అణిచివేయబడుతున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన గడ్డలో తిరుగుబాటు సభ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతుగా అందరూ కలిసి రావాలి అంటున్న డాక్టర్ గోపీనాథ్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకుంటున్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఖమ్మం జిల్లాకు చేరింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలతో పాటుగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో విస్తరించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా ఈరోజు నిన్న హైదరాబాదులో ఓయూజేఏసీ విద్యార్థి సంఘం నేతలు ఇచ్చినటువంటి కీలకమైన పిలుపు మేరకు ఖమ్మం కేంద్రంగా కొద్దిమంది వ్యాపార వర్గాలు ఏకమై ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వివిధ షాపులు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డటువంటి నేతలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఒక్కొక్క గొంతు ముందుకు వస్తూ ఉంది. మనతో పాటు ఈ ఘటనపైకి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ గోపీనాథ్ గారు, ప్రముఖ వైద్యులు, సామాజిక ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు. అడిగి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. చెప్పండి, అసలు ఈ మార్వాడి ఉద్యమానికి సంబంధించినటువంటి దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యమం పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇది దోపిడీకి వ్యతిరేకంగా, మార్వాడీల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమము. ఇది ప్రజా ఉద్యమం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుందంటే కనీసం ఒక 100 సంవత్సరాలు బట్టి 120 సంవత్సరాలు బట్టి ఈ మార్వాడీల దోపిడీ రోజు రోజుకు పెరుగుతుంది. వృత్తి కులాల యొక్క కడుపులు కొడుతున్నారు. వైశ్యులతో పాటు కూడా వృత్తి కులాల యొక్క కడుపులు కొడుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమం సడన్గా వచ్చింది కాదు. ఈరోజు ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చేసి బయటపడదు ఈరోజు. కాబట్టి మార్వాడీల యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండాలి అంటే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి, వాళ్ళ జీరో దందా మార్చుకోవాలి, వాళ్ళు బిల్స్ ఇవ్వటం నేర్చుకోవాలి, జిఎస్టీ కట్టాలి. సౌత్ ఇండియాని దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ మార్వాడీలు ఇక్కడ ఉండకూడదు. అందుకని గోబ్యాక్ అంటున్నాం. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా బీజేపీ ఈ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది. నేపథ్యంలో ఆర్టికల్ 19 ప్రకారం తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎవరైనా నివాసం ఉండొచ్చు, వ్యాపారాలు కొనసాగించవచ్చు అంటున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఆర్థిక అణచివేతతో పాటు ఉపాధి అవకాశాలు కోల్పోవడం అనేది ప్రధానంగా ముందుకు వస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికీ, అంటే బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్ మినహా ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. దీని మీద ఎట్లా స్పందిస్తారు? దీన్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది 1950 నుంచి మొదలైంది. 1969లో వచ్చింది. 369 మంది యువకులు చంపేశారు. తర్వాత 1997లో మళ్ళీ మొదలైంది. 2001 నుంచి మళ్ళీ మొదలైంది. అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో దానికన్నా ఇంకా అంతకన్నా డేంజర్గా ఉన్నటువంటి మార్వాడీల గోబ్యాక్ అనే ఉద్యమం వస్తుంది. కారణం ఏమిటంటే నువ్వు ఆర్టికల్ 19 కోట్ చేస్తూ ఉంటారు ఈ సోకాల్డ్ మెంటల్ మేధావులు. ఆర్టికల్ 19లో ఏమున్నది? దోచుకోమనుందా? లోకల్ వాళ్ళని దోచుకోమని చెప్పిందా ఆర్టికల్ 19? ఆర్టికల్ 19 నేను రాజ్యాంగం చదివా, నా దగ్గర ఉంది రాజ్యాంగం పుస్తకం. రాజ్యాంగం ఆర్టికల్ 19లో దోచుకోమని ఏం లేదు. ఆర్టికల్ 19 కన్నా కూడా ప్రియాంబుల్లో ఇస్తాను. ఇప్పుడు ప్రియాంబుల్, ఈ ప్రియాంబుల్ ఏముంది? జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అవునా? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, అదేవిధంగా ఈక్వాలిటీ అని ఉంది. ఈక్వాలిటీ కిందకు వచ్చేవరకు మేము ఎక్కువ తెలివి కల వాళ్ళం, మాకు వ్యాపారం చేయవచ్చు, మీకు రాదు, మీరు తాగుబోతులు, తిండిబోతులు అని మాట్లాడటం అనేది కరెక్టా చెప్పండి? ఈ మార్వాడీలు అనేవాళ్ళు అసలు ఈ దేశస్తులు కాదు, వీళ్ళు హిందువులు కాదు. హిందువుల మధ్య తగాదా పెడుతున్నారని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద ఇది చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు. కానీ వీళ్ళు అసలు హిందువులే కాదు. ఈ హిందువులు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? స్టెప్ మైదానం నుంచి వచ్చారు. స్టెప్ మైదానం నుంచి అసలు వీళ్ళని పాకిస్తాన్కో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కో లేదంటే ఇరాన్కో పంపాలి. ఈ దేశంలో ఉండయొద్దు వీళ్ళని. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మార్వాడి ఉద్యమానికి సంబంధించింది కమ్యూనిస్టులు వీళ్ళు వెనుక ఉన్నారు. ప్రధానంగా అర్బన్ నక్సలైట్స్ ప్రభావంతో వీళ్ళు రెచ్చిపోతున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఇందులో ఎవరు ప్రభావితం చేశారు? అసలు ప్రధానంగా ఈ తిరుగుబాటుకు ప్రధానమైనటువంటి కారణం ఏమంటున్నారు? ఇది ప్రజల్లో ఉన్నటువంటి నిరసన. ఈ నిరసన ధిక్కారానికి దారితీసింది. ధిక్కారం ఇప్పుడు ఉద్యమంగా బయలుదేరుతుంది. అర్బన్ నక్సలైట్స్ అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా వేరే పని లేదా మాకు? ఈ మార్వాడీలు ఏమంటే పట్టువేనా మాకు? కాదు కదా, మాకు వేరే పనులు ఉన్నాయి. కానీ దోపిడీ చేస్తున్నావురా, బ్లాక్ దందా చేస్తున్నావు, జీరో బిజినెస్ చేస్తున్నావు.
చీప్ క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొస్తున్నావు. తర్వాత సిమెంట్లో ఇది కల్తీ సిమెంట్ అమ్ముతున్నావు, కల్తీ మందులు అమ్ముతున్నావు, కల్తీ నూనెలు అమ్ముతున్నావు, కల్తీ బట్టలు అమ్ముతున్నావు. మొత్తం నీ బతుకే కల్తీ. అందుకని వెళ్ళిపోమంటున్నాం. ఇక్కడున్న మా కోమట్లు ఉన్నారనుకోండి, మా కోమట్లతో మాకు సమస్య లేదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారనుకోండి, సాలీలు ఉన్నారనుకోండి, వాళ్ళ బట్ట చాలా నాణ్యంగా ఉంటుంది. వాళ్ళ అవసరాలు ఉన్నారనుకోండి, వాళ్ళ బంగారం నాణ్యత ఉంటుంది. వీళ్ళు మొత్తం కూడా బోగసే కదా వీళ్ళది, ఈ బంగారపు కొట్లన్నీ కూడా. వీడు బిల్లు ఇస్తారా ఎక్కడన్నా? మీరు పోయి అడగండి, బిల్లు ఇస్తారేమో. అందుకనే వెళ్ళిపోమని చెప్తున్నాను. తెలంగాణ కల్చరు దీన్ని యాక్సెప్ట్ చేయదు. తెలంగాణ కల్చర్ నిజాయితీ కలిగిన కల్చర్ ఇది. వస్తేనేమో ఆకలి వస్తేనేమో కడుపులో పెట్టుకొని అన్నం పెడతారు. ఒకవేళ కడుపు మీద అనేవాడు ఉంటే వాడు తల నరికి పంపిస్తారు. ఇది మొత్తానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఖమ్మం కేంద్రం కూడా పురుడు పోసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది మేధావులు కూడా ఏకమవుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు సృష్టించడంతో పాటు ఇక్కడ జీరో వ్యాపారం చేస్తూ కూడా తెలంగాణ ఆర్థిక పరమైనటువంటి సోర్సెస్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారని చెప్పేసినటువంటి కూడా ప్రధాన విమర్శలు వస్తాయి. మరోవైపున నకిలీ వస్తువులు అమ్మి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రధానంగా వ్యాపార వర్గాలను దోచుకునే ప్రయత్నం మార్వాడి వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇదే కనుక జరిగితే రేపు తెలంగాణ కల్చర్తో పాటు తెలంగాణలో అనేక మంది కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మీరు నిర్వహించేటువంటి జీరో వ్యాపారం కాదు, చట్టపరమైనటువంటి వ్యాపారాలు చేసుకోండి, దోపిడీ చేయకుండా వ్యాపారాలు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి నాణ్యమైన వస్తువులు మీరు ఉత్పత్తి చేసి అందించండి అని చెప్పేసి డిమాండ్స్ వస్తామని. ఒకవేళ మార్వాడీలు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇదే వైఖరి ప్రదర్శిస్తూ ఇలాంటి వ్యాపారాలు కొనసాగిస్తే మాత్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత పురుడు పోసుకుంటుంది. ఖచ్చితంగా మేము ముందుకొచ్చి అగ్రభాగా నిలబడి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో భాగస్వాములు అవుతామని చెప్పేసినటువంటి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అనేక మంది కూడా ఏకమవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం నుండి.